సభాధ్యక్షుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు గారికి వేదిక నిర్వహించిన పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం విజయం సాధించడానికి మనందరం కూడా గర్వంగా మన పార్టీ బలం ఏంటి, మన పార్టీలో నాయకత్వం ఏ విధంగా ఉంది అని ప్రతిబింబించే విధంగా మీరందరూ కృషి చేసిన వీర మహిళలకు, జన సైనికులకు, నాయకులకు పేరు పేరున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. పెడన నియోజకవర్గంలో ఎప్పుడైతే క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టామో ఒక పట్టుదలతోటి ఇతర నియోజకవర్గాల కన్నా మేము బాగా చేస్తాం, మా పైన ఆ నమ్మకం పెట్టండి, మాకు అవకాశం ఇవ్వండి, మొదటి విడతలోనే పెడ నియోజకవర్గాన్ని అందులో పొందుపరిస్తే తప్పకుండా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అనే మంచి ఉద్దేశంతో ఇక్కడున్న నాయకులందరూ కూడా పదే పదే చెప్తున్నప్పుడు వాస్తవంగా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేకపోవడం, ఎన్నికల తర్వాత మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఎవరు ఆధ్వర్యంలో జరగాలి, ఎవరు చేయాలనే దానిపైన రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు ఒక మంచి నాయకత్వం తీసుకొద్దాం, సమిష్టిగా అందరు కలిసి కృషి చేయండి. ఏ విధంగా స్థానిక సంస్థల్లో మనం పోటీ చేస్తున్నప్పుడు మన కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చే విధంగా మీరందరూ కృషి చేయమన్నప్పుడు చాలా మంచి హృదయంతో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అద్భుతంగా ఈ నియోజకవర్గంలో మన వాళ్ళందరూ కూడా పనిచేశారు. ఇక్కడున్న పరిస్థితుల గురించి తెలియదని అనుకోబాకండి, ఎందుకంటే మనమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఓటర్లను బెదిరించి, ఏ విధంగా గ్రామాల్లో పర్యటించి జనసేన పార్టీకి ఓటేస్తే మాత్రం మీ రేషన్ కార్డులు తీసేస్తాం, మీ అమ్మ ఒడి కార్యక్రమాలు తీసేస్తాం, మహిళలకి డ్వాక్రా రుణాలు తీసేస్తాం అని బెదిరించినా కూడా అదే గ్రామంలో అన్ని వార్డులు గెలిచి సర్పంచ్గా ఎన్నుకోబడ్డ గ్రామం మనకి పెడ నియోజకవర్గంలో ఉంది. ఈ అహంకారం ఒక ప్రజాప్రతినిధికి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో ఇవాళ ఉదయం నేను పెడనికి బయలుదేరే ముందు విజయవాడలో బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులు పాపం వాళ్ళు కూలి పని కోసం ఎదురు చూస్తుంటే ఆగి వాళ్ళందరినీ కూడా పలకరించాను. చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినప్పుడు మనం అందరం కూడా భీమవరంకి వెళ్ళాం. ఆ రోజు రావులపాలెం దగ్గర రోడ్డు పైన, హైవే పైన చాలామంది కూలీలు వచ్చి ఇసుక కొరత ఉందండి, ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, మాకు పనులు లేవనే మాట అంటే మేమే ఆశ్చర్యపోయాం. ఆ సమస్యని పూర్తిగా అధ్యయనం చేసుకున్న తర్వాత విశాఖపట్నంలో ఒక లాంగ్ మార్చ్ ఏర్పాటు చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేస్తే లక్షల్లో జనాభా ఆ రోజు వచ్చి రాష్ట్రంలో ఈ సమస్య ఉంది అనే దానిపైన వాళ్ళే ఆశ్చర్యపోయారు. దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, కానీ ఈ రోజుకి కూడా ఆ ఇసుక కొరత ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి గారు ఆయన పథకాలు, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు ఏం పరిపాలన అందిస్తున్నారో మీకు అర్థం కావాలి. ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఒక నిండు మనసుతోటి మన రాష్ట్రంలో ఎప్పుడు మనం చూడని విధంగా ఇంత భారీ ఎత్తున మెజారిటీ ఇస్తే ప్రజలు ఈ రోజున పరిపాలన చేయలేని దుస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. 151 శాసనసభ్యులను ఇచ్చారు, అయినా కానీ ఈ ప్రభుత్వం పనిచేయలేకపోతుంది. నవరత్నాలని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఆ రత్నాలు ఈ రోజున రాలిపోయే పరిస్థితిలో ఉంది. ఆ రత్నాల్ని కాపాడే బంగారం కూడా, నవరత్నాల్ని కాపాడే బంగారాన్ని కూడా అమ్ముకునే దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలకు తీసుకొచ్చింది. ఈ రోజున మీరందరూ గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా ఏ సంస్థలైనా సరే యాజమాన్యం వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళ సంస్థలో పనిచేసుకున్న ఎంప్లాయీస్ని, కార్మికుల్ని మనం గౌరవించుకున్నప్పుడే వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు, నిండు మనసుతో పనిచేస్తారు. అటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ రోజున ఈ ప్రభుత్వం కించపరిచే విధంగా పనిచేస్తోంది. 18వ తారీఖు జీతాలు ఇవ్వడం ఏంటండి, 14వ తారీఖు జీతాలు ఇవ్వడం ఏంటి చెప్పండి మీరు. ఎట్లా వాళ్ళ కుటుంబాలను ఎట్లా వాళ్ళు పోషించుకుంటారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఎవరు చెప్పుకుంటారు?
ఏ విధంగా కుటుంబాన్ని వాళ్ళు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం తెలియలేదా? ఆ మాత్రం బాధ లేదా? లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి కల్పించారంటే ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారో మీరందరికీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మాసంలో ఎక్కువ మంది మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, సంతోషంగా పెళ్ళిళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో కనీసం పిఎఫ్ కూడా మన ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోలేకపోతున్నారంటే ఎంత దుస్థితి ఉందో మీ అందరూ అర్థం చేసుకోవాలి. కరోనా సందర్భంలో చాలా చక్కగా చెప్పాడు మన యువకుడు, ఇందాక మాట్లాడిన మన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తన వంతు తాను సహాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో వార్డుల్లో కూడా కూరగాయలు పంపిణీ చేశారు. కనీసం ఆ కుటుంబానికి ఉపయోగపడే విధంగా కొన్ని వసతులు కల్పించే విధంగా మనం కొన్ని సౌకర్యాలు కల్పించాం. కొంతమంది ఆర్థికంగా వాళ్ళకి సహాయం అందించాం. హాస్పిటల్లో ఆక్సిజన్ లేని పరిస్థితి ఉంటే గత సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున ఎవరు ఊహించిన విధంగా మనం ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం పంపిణీ చేశాం. ఇందాక నేను ఆర్కే గారిని కూడా అడుగుతూ ఉన్నా, బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు, ఈ ప్రాంతానికి మీకు ఎటువంటి వైద్య అవసరాలు ఉన్నా కూడా మీరందరూ అక్కడ ఆ ప్రాంతానికి అక్కడ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఏంటి అక్కడ పరిస్థితి? డాక్టర్లు లేని పరిస్థితి. కరోనా వచ్చినప్పుడు అక్కడ కనీసం మీకు బెడ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వలేని పరిస్థితి. మరి సారీ కానీ ప్రభుత్వం నుంచి మాత్రం వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సామాన్యుడిని మాత్రం ఆదుకోలేదు. దాని గురించి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు రైతు అంత కష్టపడి కనీస మద్దతు ధర గురించి మాట్లాడుతున్నారంటే ఆ రైతు ఆవేదన గురించి ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్న మంత్రులు స్పందించబోతే మనందరికీ కూడా సమాజంలో మనం తలదించుకునే పరిస్థితి. మహిళలు ఎప్పుడు మనం ఈ విధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు చూడలేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం చెప్పండి? ఎందుకు ఈ విధంగా మహిళలపైన దాడులు చేస్తున్నారు? ఎందుకు మహిళలు ఈ రోజున అధైర్యపడే పరిస్థితి ఎందుకు వచ్చింది మన రాష్ట్రంలో? రకరకాల కారణాలు చెప్పుకుని స్థానికంగా రౌడీజం పెరిగిపోయి ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగమే వాళ్ళ చేతిలో ఉన్నట్టు మాట్లాడుతుంటే ఎటువంటి సమాజానికి మనం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని మనం చెప్పుకోవాల్సిన, మనం ఎన్నుకోబడ్డ అవసరాన్నే మనం మర్చిపోతుంటే ఏ విధంగా మనం కార్యక్రమాలు చేయగలుగుతాం చెప్పండి? చేనేత కార్మికులు నేతన్న నేస్తం గురించి మన శ్రీనివాస్ గారిని నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను. మన తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు కూడా ఒక గ్రామంలో రోడ్డు పైన వచ్చి మహిళలు మమ్మల్ని ఆపి మా పెన్షన్లన్నీ తీసేశారు, నేతన్న నేస్తం కింద మనకు రావాల్సిన నిధులు నాకు రాలేదంటే నేను ఆశ్చర్యపోయాను. 2,30,000 కుటుంబాలు ఉంటే కేవలం 70,000 మందికి మనకి ఈ రాష్ట్రంలో మరి చేనేత కార్మికులను ఆదుకున్నారు. ఈ రోజుకి కూడా మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడేదే మన చేనేత కార్మికులు. వాళ్ళు చేస్తున్న వస్త్రాలని మనం ధరించినప్పుడు ఎంతో గర్వపడి, జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలు, ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మహాత్మా గాంధీ గారు 3 సార్లు వచ్చారు. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ఆస్తులు మన స్వాతంత్రం కోసం గాంధీ గారికి ఆ రోజు ఇచ్చేశారు. మహిళలు ఎంతోమంది ముందుకొచ్చి వాళ్ళ బంగారం కూడా గాంధీ గారికి ఆ రోజు విరాళాలుగా అందించిన ప్రాంతం ఇది. ఇక్కడ రైతాంగం ఈ రోజుకి కూడా ఇబ్బందులు పడుతున్నామంటే రైతాంగమే కాకుండా ఇక్కడ కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు మేము వస్తున్న రోడ్డు గురించి మీరందరూ చూసే ఉంటారు. బైపాస్ రోడ్ నుంచి మేము ఇక్కడికి వస్తుంటే పెడనకి ఏ విధంగా ప్రధాన రహదారి కనీసం మరమ్మతులు చేయకుండా ఈరోజు హడావడిగా మున్సిపల్ కమిషనరు వాళ్ళందరి ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం జరుగుతోంది. దేనివలన? జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల కోసం ఒక హ్యాష్ట్యాగ్ ఏర్పాటు చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, ముఖ్యమంత్రి గారికి అర్థం అవ్వాలి ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు. స్థానికంగా వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? మన జన సైనికుడు ప్రకాశం జిల్లాలో వెంకయ్య నాయుడు అని పాపం ఒక ఎమ్మెల్యే వెళ్తున్నాడు ఆ ప్రాంతాన్ని నుంచి అని తెలుసుకొని రోడ్డు పైన వచ్చి మన కండువా కప్పుకుని జనసేన జెండా పట్టుకుని ఎమ్మెల్యే గారిని ఆపి మా రోడ్ పరిస్థితి ఏంటి చూడండి అంటే అహంకారంతో మాట్లాడి అతని పైన, ఆయన కుటుంబం పైన మానసికంగా దాడి చేస్తే
24 గంటల లోపే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు వెంకయ్య నాయుడు గారు. అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మన రాష్ట్రంలో చెప్పండి. ఆ కుటుంబానికి ధైర్యం నింపేటట్టు, మన జన సైనికులకి ధైర్యం నింపేటట్టు ఆ రోజున అంత దూర ప్రయాణం అయినా సరే వెళ్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ ఊర్లో మేము ఆ కుటుంబాన్ని పరామర్శించాం. దేనికోసం? కేవలం మన ఉపన్యాసాలు చెప్పుకోవడం ఉండటం, 20 సంవత్సరాలు మనకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటే సరిపోదు. మనలో ఒక పట్టుదల రావాలి. మనలో దేనికోసం ఈ కార్యక్రమం చేస్తున్న ఆలోచన మనకి రావాలి. పదవుల కోసం కాదు. నాకు బాధ కలిగిస్తుంది ఇంతకుముందు కొంతమంది మాట్లాడిన మాటలు. పదవుల వల్లనే మనం అభివృద్ధి సాధించగలుగుతాం, పదవి వల్లనే మన పార్టీ ముందుకు తీసుకెళ్తుందంటే సరిపోదు. ఆ స్టేజ్ మీరు దాటాలి. ఎవరు పోటీ చేస్తారు, ఎవరైతే ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతారు, ఎవరి వలన పార్టీకి మంచి పేరు వస్తుంది, ఎవరు అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఎవరికి ఎక్కువగా ఉంది, ఇటువంటి అంశాలపైన మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసి నిర్ణయిస్తారు తప్ప పదవులు ఏదో మన పేపర్ మీద పేర్లు రాసేసుకుని లేదా విజిటింగ్ కార్డులు ప్రింట్ చేసుకుంటే మనకు ఆ గౌరవం రాదు. మీలో ఒక పట్టుదల వచ్చినప్పుడు, మీలో ఒక బాధ్యత వచ్చినప్పుడు మన పార్టీ కోసం మనం కనీసం ఒక 100 ఓట్లు తీసుకొద్దాం. 100 కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం సమస్య తెలుసుకుందాం. ఆ కుటుంబాలకి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన పెద్దలందరినీ పిలిచి జిల్లా నుంచి మనం కార్యక్రమం చేసి పోరాడదాం అనుకునే భావన మీలో కలిగినప్పుడే మన పార్టీలో ఆ చైతన్యం వస్తుంది. ఆ విధంగా రాజకీయంగా మనం ఎదుగుతాం. దాన్ని మీరు ప్రధానమైన పాత్రగా మీరందరూ కూడా జన సైనికులుగా మీరు పోషించాలి. 2200 సభ్యత్వం పెడ నియోజకవర్గాలు చేశారంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో కోవిడ్ పరిస్థితుల్లో కూడా మీరు ఇంటింటికి తిరిగి చాలా జాగ్రత్తగా ప్రతి కార్యకర్తకి మీరు గౌరవించి వాలంటీర్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ప్రెసిడెంట్ గారి తరఫున కూడా పార్టీ తరఫున మీకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీరు 250 చేశారా, 50 చేశారా, 60 చేశారా అనేది మనకు అదొక లెక్క. తప్పకుండా దాన్ని గౌరవిస్తాను నేను. కానీ మీరు చూపించిన మంచి పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేద్దామనే నమ్మకంతో మీరు చేశారు. ఎందుకంటే ఆ రోజున 500 రూపాయలు మనం క్రియాశీలక సభ్యత్వం కోసం నమోదు చేసుకోవాలంటే చాలామందికి నమ్మకం కలగలేదు. కానీ ఈ రోజున ప్రమాదవశాత్తు కొన్ని కుటుంబాలకి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 లక్షల రూపాయల చెక్ రాసిస్తే మనం వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శిస్తుంటే చాలా బాధతోటి కూడా పాపం వాళ్ళు ఎంతో మంచి మనసుతోటి పార్టీ మమ్మల్ని ఆదుకుంది, పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక అన్నగా నిలబడి మమ్మల్ని ఆదుకున్నారనే భావన ఒక జన సైనికుడికి వాళ్ళ కుటుంబానికి మనం అందిస్తున్నాం అంటే మనందరం కూడా గర్వపడాలి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. పదవులు తెచ్చుకున్నారు, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలించారు, అన్ని విధాలుగా అనుభవించుకున్నారు. కానీ వాళ్ళ కార్యకర్తలకి 2 లక్షల రూపాయలు దాటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు వరకు ఇన్సూరెన్స్ పథకం తీసుకురాలేదు. కేవలం జనసేన పార్టీ ఒక్కటే 5 లక్షల రూపాయల వరకు మీకు ప్రమాద బీమా పథకం తీసుకొచ్చాం. దీంతో పాటు మీరందరూ కూడా ఒక గ్రామాన్ని మన యూనిట్గా తీసుకుని పనిచేసుకుందాం. ఖచ్చితంగా మనం జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. రామకృష్ణ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. జిల్లాలో ఒక బాధ్యత చెప్పారు ఆయనకి. ఇదేదో పదవి అలంకరణ కోసం అని దయచేసి మీరు ఎవ్వరు కూడా అనుకోబాకండి. మనం నిరాడంబరంగా నిజాయితీగా మనం ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ మనలో మనం పరస్పరంగా అనవసరమైన వివాదాలు తెచ్చుకోకుండా మన పార్టీ కోసం మనం పనిచేసుకున్నప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. జిల్లా స్థాయిలో కమిటీ వచ్చింది. ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో మండల కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. మండల కమిటీ నుంచి గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. డిసెంబర్ 31 తారీఖు లోపు ఖచ్చితంగా మండల కమిటీలు గ్రామ కమిటీలు పూర్తయ్యే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందాం. ఏ సమస్య అయినా సరే మీరందరూ గుర్తించండి. ఏ సమస్య అయినా సరే మనం కూర్చుని పరిష్కారం చేసుకోవచ్చు. మనకు ఆ ఈగో ప్రాబ్లం అవసరం లేదు. సహజం, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం అందరికీ ఉండకపోవచ్చు. కానీ మనలో మనం ఒక పెద్ద మనిషిగా మనలో మనం ఆ బాధ్యత తీసుకుని కలిసికట్టుగా మన ఈ కార్యక్రమం చేసుకుంటే బ్రహ్మాండం జరుగుతుందనే భావన మీ అందరిలో రావాలి. ఈరోజు మీరు అందరూ కృషి చేశారు కాబట్టే ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చారు, ఒక భరోసా నింపగలిగారు. ఈ కార్యక్రమం ఏదో మన క్రియాశీలక సభ్యత్వం గుర్తింపు కోసం అనుకోబాకండి. మన పార్టీకే ఇది ఒక పునాది. ఎన్నికల తర్వాత పెడనల్లో మొట్టమొదటిసారి మనం ఒక కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనం ప్రతి మెట్టు వేసుకుంటూ కష్టపడి పైకి వెళ్ళి మనం విజయాన్ని సాధించుకునే విధంగా మనం తయారు చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో నేనైతే నమ్ముతున్నాను, కృష్ణా జిల్లాలో
పెడ నియోజకవర్గం, బందర్ నియోజకవర్గం, అవనిగడ్డ నియోజకవర్గాలు ఈ 3 వరుసగా జనసేన పార్టీ కైవసం చేసుకోవాల్సిందే. దానికి మీరందరూ కూడా కృషి చేయాలి. ఆ కృషి మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి భావనతోటి మీరు పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం గురించి మీ అందరికీ బాగా తెలుసు. 2014లో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది ఆయన్ని రకరకాలుగా అన్నారు, ఎన్ని ఇబ్బందులకు ఆయన గురయ్యారు. దేనికోసం పార్టీని ఇన్ని రోజుల నుంచి కష్టపడి నడిపిస్తున్నాం చెప్పండి? మన భవిష్యత్తు కోసం, మంచి నాయకత్వం రావాలని కోరిక కోసం, యువతకి మన అవకాశం ఇద్దామనే కోరిక కోసం. అంతేగాని ఇతర పార్టీలాగా మనం ఎప్పటికక్కడ కూడా సీట్లు అమ్ముకోలేదే. ఇతర పార్టీలు ఏం చేసినాయి చెప్పండి మీరు? 20 కోట్లు డిపాజిట్ ఇస్తే నీకు సీట్ ఇస్తాం, లేకపోతే సీటే లేదన్నారు. నిజాయితీగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తని వాళ్ళు గుర్తించకుండా ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ₹1,00,00,000 ఇచ్చిన వాడికి సీట్ ఇచ్చారు తప్ప ఇక్కడ ప్రాంతానికి, ఈ ప్రజలకి అభివృద్ధి చేసే విధంగా ఆలోచించే వ్యక్తిని మాత్రం ఈ పార్టీలు ఎవరు కూడా ఎంపిక చేయలేదు. కానీ జనసేన పార్టీ మాత్రం యువతకు ప్రాధాన్యత ఇచ్చి, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి, గౌరవం ఇచ్చి మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం. అదేవిధంగా ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే కార్యక్రమం మనం హ్యాష్ట్యాగ్ పెట్టుకుని ఎందుకు చేసామంటే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు అన్ని గ్రామాల్లో మన జన సైనికులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా అక్కడ ఉన్న పరిస్థితులను ఒక ఫోటోనో వీడియోనో మీరు తీసి అప్లోడ్ చేస్తే మన కేంద్ర కార్యాలయంలో వీటన్నిటిని క్రోడీకరించుకుని ప్రభుత్వం దృష్టికి అయ్యా 1,26,000 కిలోమీటర్లు మన రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయని గొప్ప చెప్పుకుంటున్నారు. దాదాపు 12,450 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు రోడ్ల కోసం. ఎక్కడ మీరు ఒక తట్టెడి మట్టి వేసారో చూపించండి మనం ప్రశ్నించవచ్చు. ఏ రోడ్డుని మీరు మరమ్మతు చేశారని మనం అడుగుదాం. ఏ వంతెన్ని మీరు మరమ్మతు చేశారని మనం అడుగుదాం. ఏ ఫ్లైఓవర్ నిర్మాణం చేశారో మీరు 2.5 సంవత్సరాల్లో మనం ప్రశ్నిద్దాం. ఈ సమాచారంతో మనం ప్రభుత్వానికి ఒక 4 వారాలు గడువిచ్చి జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి రోజున అక్టోబర్ 2వ తారీఖున స్వయాన పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో పర్యటించి 2 ప్రాంతాల్లో మనం అందరం కూడా శ్రమదానం చేసి ఈ రోడ్లు మరమ్మత్తు కోసం నిజమైన జన సైనికులుగా రాష్ట్ర శ్రేయస్సు కోసం సమాజాన్ని మనం అభివృద్ధి చేసే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. రాజకీయాల్లో కేవలం కొంతమంది వాళ్ళ కుటుంబాల కోసమో, వాళ్ళ పార్టీ కోసమో, వాళ్ళ ప్రజల కోసమో కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక ఎన్నికైన శాసనసభ్యుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని గౌరవం పెంచే విధంగా, మా ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలని గర్వపడే విధంగా ప్రజలు అనుకోవాలి. కానీ ఈయన ఎక్కడ దొరికాడా బాబు అనే భావన వస్తే మాత్రం ఎంత ఇబ్బంది కలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఒకరిని తగ్గించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి? మీ దగ్గర సమాచారం లేదా? మీ దగ్గర ప్రభుత్వం లెక్కలు లేవా? ప్రభుత్వ ఖజానాలో డబ్బులు అయిపోయినాయని చెప్పి రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా ఇతర పార్టీ నాయకులు దూషిస్తే ఏమొస్తుంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మీకు ఏమైనా ఉపయోగమా? ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు మీరు మార్చగలుగుతారు చెప్పండి? ఒక రాజకీయ పార్టీగా కష్టపడి ఒక 3వ శక్తిగా మనం ఎదుగుతుంటే స్వతంత్రంగా మనం పోటీ చేసి మన కార్యకర్తలకి, మన నాయకులకి మనం అవకాశం కల్పించి భవిష్యత్తులో ఒక నిజమైన శక్తిగా మనం ఎదగాలి, నిజాయితీగా నిలబడాలి సమాజంలోని కష్టపడే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఆ విధంగా మాట్లాడుతుంటే దేనికోసం ఈ ప్రజాస్వామ్యం చెప్పండి? కేసులు బనాయిస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. చాలా గ్రామాల గురించి నా దృష్టికి ఆల్రెడీ వచ్చింది. ఈ చిన్న పండ్రాక గ్రామం, చిన్న గొల్లపాలెం, అదేవిధంగా తారకటూరు గ్రామం, మల్లవోలు గ్రామం, ఇందాక మీరు చెప్పారు ఏదో గ్రామంలో ఉప్పు నీరు పూర్తి స్థాయిలో వచ్చి అక్కడ దాదాపు 300 ఎకరాలు చిన్నగా ఆ గ్రామం కూడా. ఈ సమస్యల గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మీ నియోజకవర్గంలో కృష్ణా జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్లో అన్నిటికన్నా పెద్ద నియోజకవర్గం, పెడన నియోజకవర్గం. అంత ప్రయాణం చేయాలి మీరు ఈ నియోజకవర్గంలో. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినా కూడా నియోజకవర్గం పూర్తి కాదే. ఎందుకు మీరు శ్రమపడరు? ఎందుకు కష్టపడరు? ఎందుకు ఈ ప్రాంతానికి మేలు చేయరు? అభివృద్ధి చేసి చూపించండి. ఈ ప్రాంతానికి మేలు చేయండి. ఇక్కడున్న నిధులు, ఇక్కడున్న వనరులను ఉపయోగించుకొని మన ప్రాంత ప్రజలకి మేలు చేసే విధంగా మీరు కష్టపడాలి. కానీ కేవలం ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి వ్యక్తిగత దూషణలకు పరిమితమైతే ఏ విధంగా ఉపయోగపడుతుందో మన అందరినీ కూడా మరి ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేవిధంగా ఇక్కడున్న పెద్దలందరినీ నేను కోరేది ఏంటంటే
ఈ ప్రస్థానం మనందరం కూడా కలిసికట్టుగా చేసుకోవాలి. మనందరం ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి. మనం అందరం ఈ నియోజకవర్గంలో ఉన్న బలాన్ని ఇంకా రెట్టింపు పెంచే విధంగా మనందరం కృషి చేయాలి. కేసుల గురించి మీరు అధైర్యపడబాకండి, అధికార యంత్రాంగం గురించి మీరు అధైర్యపడబాకండి. ఇది ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ రోజున లీగల్ సెల్ ఉంది. కృష్ణా జిల్లాకు ఒక లీగల్ సెల్ని వేసాం. ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి ఒక లాయర్ గారిని మీకు అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రయత్నం ఈ రోజున మన పార్టీ నుంచి చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే నియోజకవర్గ స్థాయిలో మీకు మీ మండల స్థాయిలో పోలీస్ స్టేషన్లో కానివ్వండి, అధికార యంత్రాంగం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. తక్షణమే స్పందించే బాధ్యత మీ అందరం కూడా తీసుకుంటాం. కేవలం పోలీస్ కేసు గురించో లేదా మన కోర్టు చుట్టూ తిప్పే పరిస్థితి గురించో కాదు, రాజకీయంగా కూడా జిల్లా నాయకత్వం అందరూ కూడా కలిసి వస్తారు. గతంలో చాలా సందర్భాల్లో నేను పోతున్న మహేష్ గారిని పంపించాను మీ ప్రాంతానికి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే పార్టీ నుంచి మన ప్రతినిధులుగా అందరూ కలిసికట్టుగా మీకు అండగా నిలబడతారు తప్ప ఆ నియోజకవర్గం మనకి సంబంధించింది కాదు, నా నియోజకవర్గం నేను పరిమితం అవుతా అనే ఆలోచన ఏ నాయకుడు కూడా జనసేన పార్టీలో లేదు. అవసరమైతే ఇతర జిల్లా నుంచి కూడా వస్తారు, అందరు కలిసికట్టుగా మీకు అండగా ఉండడానికి, మిమ్మల్ని మీలో భరోసా నింపడానికి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ రోజున క్రియాశీలక సభ్యత్వంలో మీరు సభ్యులుగా మీరందరూ కూడా నమోదు చేసుకున్నారో ఆ కృషి చేసిన వాలంటీర్లని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ఎందుకంటే స్వార్థం లేకుండా ఆ రోజున కమిటీలు వస్తాయనో పదవులు వస్తాయనో కనీసం ఆ సమాచారం కూడా వాళ్ళ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని నమ్మి జనసేన పార్టీ కోసం మనం పనిచేసుకుందాం అనే నమ్మకంతో వీళ్ళు కష్టపడి ఇంటింటికి తిరిగి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అద్భుతంగా చేశారు. ఈరోజు మనం పంపిణీ చేసుకున్న మెంబర్షిప్ కిట్లు అయితే ఉన్నాయో దాంట్లో మీ అందరికీ కూడా ఒక ఐడి కార్డు ఉంటుంది, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ సర్టిఫికేట్తో పాటు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఇచ్చిన ఉపన్యాసాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఆ ఏర్పాటు కూడా చేశాం. ప్రతిరోజు మీకు పార్టీ కార్యాలయం నుంచి మీకు మీ వాట్సాప్ల్లో సమాచారం వస్తుంది మనం చేసే కార్యక్రమాల గురించి. కొన్ని అంశాలపైన మీరు కూడా సరైన సమాచారం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం రాజకీయ పోరాటం చేస్తున్నప్పుడు మన దగ్గర సరైన సమాచారం ఉన్నప్పుడు ఇతర పార్టీని మనం తిప్పికొట్టగలుగుతాం. ఎందుకంటే దుష్ప్రచారం చేసి గత ఎన్నికల్లో కూడా మనల్ని కించపరిచే విధంగా మనల్ని ఎదనీయకుండా చాలా శక్తులు పనిచేశాయి. దాన్ని మనం అధిగమించుకుంటే దూర ప్రయాణం చేశాం. గత ఎన్నికలు అయిపోయినాయి. గత చరిత్ర గురించి మనం అనుకోవద్దు. ఇప్పుడు పార్టీ నిర్మాణం జరుగుతోంది. పార్టీ వ్యవస్థ బలోపేతానికి మనందరం కూడా కృషి చేస్తున్నాం. ఈ మెంబర్షిప్ కిట్ని దయచేసి మీరందరూ కూడా ఎవరైతే ఈరోజు సభ్యులుగా గర్వంగా చేరారో మీ అందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం. జిల్లా స్థాయిలోనే కాకుండా మీరందరూ మంగళగిరి ఆఫీస్కి దగ్గరలో ఉంటారు కాబట్టి తప్పకుండా మంగళగిరి ఆఫీస్కి రండి. మీకు ఇచ్చే ఐడి కార్డు ప్రతి కార్యక్రమంలో కూడా మీకు సముచిత స్థానం కల్పించి గౌరవించే విధంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని డిజైన్ చేశారు. వీటితో పాటు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ సర్టిఫికేట్ దయచేసి మీరందరూ కూడా ఈ సర్టిఫికేట్ని జాగ్రత్తగా పెట్టండి. ఎప్పుడు మీకు అవసరం ఉన్నా కూడా మీ కుటుంబం ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. కానీ చిన్న యాక్సిడెంట్లు అయినా సరే బైక్ ర్యాలీలు ఎక్కువ చేస్తుంటారు మన జన సైనికులు కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా 50,000 రూపాయల వరకు మనం ప్రభుత్వం నుంచి కాకుండా సొంతంగా మన పార్టీ నుంచి ఏర్పాటు చేసిన బీమా పథకం మీకు 50,000 రూపాయల వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు ఈ బీమా పథకం వర్తించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. మీ అందరికీ కూడా ఒక భరోసా నింపడానికి మీకు చక్కటి రైటింగ్ ప్యాడ్ కూడా ఉంది. దీంట్లో చాలా గర్వంగా మీరు మంచి పాయింట్స్ దీంట్లో రాసుకుని పార్టీ కోసం మీరందరూ కూడా ఒక బాధ్యతగా మీరు వ్యవహరించాలి. ఇందాక నేను అన్నట్టు ఇదేదో 500 రూపాయలు కట్టాం కన్నా మన బాధ్యత అయిపోయింది అనుకోబాకండి. మీరందరూ కూడా ఇది నిజంగా పార్టీ కోసం ఉపయోగపడే కార్యక్రమం. మన ద్వారా ఒక 100 మందిని మనం ఆకర్షితం చేసి మన పార్టీలో ఒక మార్పు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామనే విశ్వాసంతో మీరు పనిచేయండి. మీకు భరోసా కల్పించే విధంగా నాయకత్వం మీ కార్యక్రమాలు ఇంకా విజయవంతం చేసే విధంగా మేము పనిచేస్తాం.
నేను రామకృష్ణ గారిని కూడా కోరేది అయితే ఒకటే మాట, ఒక నియోజకవర్గం గురించి అని కాదు, ఈ సమస్య రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనే ఉంటుంది. సహజం, కొంతమంది పదవులు ఆశిస్తారు, కొంతమంది పదవులు రాలేదని నిరాశ చెందొచ్చు, కొంతమంది ఇంకా ఎదగాలి రాజకీయ ప్రక్షాళనలోనే భావన ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ అవసరాల మేరకు, పార్టీ అవసరాల మేరకు మనం బేరే చేసుకుని జాగ్రత్తగా సముచిత స్థానం కల్పించే విధంగా ఖచ్చితంగా మనకి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనం మహిళా కమిటీలు వేయబోతున్నాం, జిల్లా స్థాయిలో మనం మహిళా కమిటీలు వేయబోతున్నాం. యువత కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏమని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీల్లో కూడా యువత, జన సైనికులు, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరెవ్వరు కూడా అటువంటి భావన తెచ్చుకోబాకండి. మీరందరూ కూడా పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం. కానీ ఈ రాజకీయ ప్రయాణంలో ఆ గుర్తింపు రావాలని కూడా ఖచ్చితంగా మీరు కోరుకుంటారు, దాంట్లో తప్పు లేదు. ఆ గుర్తింపు 100% మీకు వస్తుంది. ఆ వచ్చే విధంగా నిజాయితీగా మీ పేర్లు నమోదు చేసుకుని క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ స్థానం కలిగే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తామని మనం చేసుకుంటూ, పెడన నియోజకవర్గం చాలా మనకి ఇంపార్టెంట్ నియోజకవర్గం మీరు భావించండి. ప్రతి ఒక్కరు పనిచేయండి. ఈ 4 మండలాల్లో కూడా మీరు కష్టపడి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ నంబర్ 1 స్థానంలో ఉందనే మాట త్వరలోనే మనం తీసుకురావాలి. దానికోసం మీరందరూ కృషి చేయమని, తప్పకుండా ఈ ప్రాంతం నుంచి మనం పవన్ కళ్యాణ్ గారికి ఒక శాసనసభ్యుడిని ఎంపిక చేసే విధంగా, మన పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ఒక పట్టుదలతోటి మీరందరూ మమ్మల్ని కష్టపడి పనిచేయమని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి ప్రత్యేకంగా, నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాపం శ్రమించి దాదాపు 10 రోజుల నుంచి బహుశా నేను అనుకోవడం ఫ్లెక్సీలు కడుతున్నారు. ఎందుకంటే కిలోమీటర్లు ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇందాక మహేష్ గారు అన్నాడు. అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమం చేసినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. పార్టీకి మంచి పేరు రావాలి, మీరందరూ కూడా కృషి చేయాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి ఇంకా మనం లోతుగా తీసుకెళ్దాం. దాన్ని మీరు బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.